ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో టేస్టీ అండ్ ఈజీ నాన్ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను, కానీ ఇదైతే బిగినర్స్ కానీ బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలో చూపిద్దామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇలా అయితే తక్కువ క్వాంటిటీలోనే మన దగ్గర ఉన్న మసాలాలతోనే చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా. ఫస్ట్ అయితే నేను 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కారము కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కల్లుప్పు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా పెరుగు యాడ్ చేసుకుంటే కొంచెం కూర టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మనకి ఇంకా వేరే మసాలాలు వాడడం కాబట్టి కొంచెం గ్రేవీ వస్తుందండి. అందుకని పెరుగు కూడా యాడ్ చేసుకోమంటున్నాను. ఇప్పుడు కర్రీ కోసం అయితే ఇలా ఒక ప్యాన్ తీసేసుకొని దానిలోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 మిర్చి యాడ్ చేసుకొని తర్వాత పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ బాగా మగ్గడానికి నేను కొంచెం ఉప్పును కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఉప్పు యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయినాయి కదా, ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసేసుకోవాలి. బాగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు చికెన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. ఒకసారి లిడ్ అయితే క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత నాకు ఇలా ఆయిల్ అయితే ఫ్లోట్ అయిపోయింది. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. అలా అయితేనే చికెన్ బాగా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇలా కుక్ అయిపోయిన తర్వాత నేను ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ముక్కలు మునిగే వరకు యాడ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇలా 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకుందాం. నేను ఆచి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నానండి. ఎవరెస్ట్ ఉంటే ఎవరెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరెస్ట్ కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర ఆచి ఉంది కాబట్టి నేను ఆచి మసాలా యాడ్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ పాటు ఫ్లేవర్స్ పట్టే వరకు లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే నాకు ఇలా దగ్గరికి కుక్ అయిపోయిందండి. కొంచెం కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత ఈ స్టేజ్లో మనం కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఆ ఫ్లేవర్స్ కూడా కర్రీకి పట్టే వరకు ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసేసుకుందాం. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లోనే దించేసుకోండి. గ్రేవీ కావాలి కదా, వేరే మసాలాలు అవి వేయలేదు కదా, గసగసాలు, జీడిపప్పు అవన్నీ యాడ్ చేస్తే గ్రేవీ బాగా వచ్చేది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూడండి, ఇలా అయితే రెడీ అయిపోయింది. చూడండి, మనం వేరే మసాలాలు ఏమి యాడ్ చేయకపోయినా గ్రేవీ అయితే ఇలా వచ్చింది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.